ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనకి అంగారక గ్రహం మార్స్ మీద పెద్ద కొండలు ఉన్నాయి. మన భూమి కంటే మించిన కొండ ఉంది, ఒలంపస్. అంత పెద్దది. అది ఎవరెస్ట్ శిఖరానికి 3 ఇంతలు పెద్దదన్నమాట. 22 మైళ్ళ ఎత్తుండి 600 మైళ్ళ డయామీటర్తో ఉంది. ఎందుకు ఇంత పెద్దది మార్స్ మీద ఉంది? మన భూమి మీద ఉండే పర్వతాల కంటే మించి చాలా పెద్దది. ఎందుకని? మన ఎవరెస్ట్ శిఖరం కనుక చూసినట్లయితే 29,029 అడుగులు ఎత్తు సముద్ర మట్టానికి, అంటే భూమట్టానికి. లేదు అంటే 8,848 మీటర్లు ఎత్తు. కానీ ఇది 22 మైళ్ళు ఎత్తు మీద ఉంది. దీనికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్న గ్రావిటీ కంటే చాలా తక్కువ, 38%, ఆల్మోస్ట్ 1/3 గ్రావిటీ తక్కువ ఉండేసరికల్లా మనకి ఈ వాల్కనో ఏదైతే ఉందో అది ఎత్తు పెంచింది. ఇప్పుడు భూమి మీద ఉన్న మన పర్వతాలు, కొండలు ఇవన్నీ కూడా ఒకే సమానమైన ఎత్తులో ఉంటాయి. కాకపోతే అది ఎత్తు లేపినప్పుడు మీరు రాయి విసురుతారు. ఆ రాయి యొక్క శక్తి ఎంతైతే ఉందో అంత ఎత్తు భూమి యొక్క ఆకర్షణ శక్తిగా దాని బరువు అంతకంటే మొయ్యలేదు. ఆ కొండ లావా అన్నమాట. అందుకని ఆ ఎత్తుతో ఆగిపోతుంది అన్నమాట. అలాగే మనకి మార్స్ మీద భూమి మీద ఉన్న గ్రావిటీ కంటే 38%, అంటే 1/3 ఆల్మోస్ట్ ఉండబట్టి దానికి వచ్చింది. అంతేకాకుండా లక్షలాది సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆ లావా ఇచ్చేస్తూనే ఉంది, ఉబుకుతూనే ఉంది. అందుకని ఏమైంది? అలా స్ప్రెడ్ అయింది. గ్రావిటీ తక్కువగా ఉండబట్టి అది స్ప్రెడ్ అయ్యి లాంగుగా మెత్తగా ఉండబట్టి అది స్ప్రెడ్ అవ్వడం జరిగిందను. అందుకని పెద్ద దీనిలో మనకి ఉన్నాయి. కారణం ఏంటంటే ఒకటి గ్రావిటీ తక్కువగా ఉండడం, రెండోది దానికి ఇక్కడ మన టైటానిక్ ప్లేట్స్ అంటాం మనం. అంటే మన భూమి ఇప్పుడు ఒక ఖండం ఒక్కొక్క టైటానిక్ ప్లేట్స్ కింద ఉన్నాయి మనకి. ఈ టైటానిక్ ప్లేట్స్ కనుక చూసినట్టే ఆ ప్లేట్స్ ఒకదానికొకటి రుద్దుకుని పైకి లేస్తూ ఉంటాయి. ఈ టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ అన్నది మార్స్ మీద లేదు. గ్రావిటీ తక్కువ, టెక్టానిక్ ప్లేట్ ఎఫెక్ట్ లేదు. లేకపోయేసరికల్లా మార్స్ మీద ఉన్న ఈ కొండలు, లోయలు అవి చాలా పెద్దగా ఉన్నాయి. అందుకని ఈ ఒలంపస్ అన్నదే చాలా పెద్దదన్నమాట. మన భూమి మీదకి మించి 3 రెట్లు పెద్దదిగా ఎత్తు మీద 22 మైళ్ళ ఎత్తుతో ఉంది. దాని తర్వాత ఈ లావా బాగా స్ప్రెడ్ అవ్వడానికి కూడా అవకాశం పెట్టింది. ఎందుకని? ఎక్కువ సమయం అది లావా స్ప్రెడ్ అవ్వడానికి కావలసిన హీట్ దానిలో మనకు ఉందన్నమాట. దాని గ్రావిటీ మనం చెప్పుకున్నాం. అలాగే దాని యొక్క డెన్సిటీ మనం అంగారగ్రహం మీద చూసినట్టయితే దాని ఉపరితలం భూమి మీదేమో 5.51 గ్రాములు సీసీ బరువు ఉంటే అది 3.93 గ్రాములు పర్ సీసీ ఉందన్నమాట. సర్ఫేస్ కూడా మన భూమి మీదలాగే రాకీగా డిజర్ట్ లుక్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా అది రెడ్ కలర్లోనూ డస్ట్ ఉంటుంది, రస్ట్ పట్టిపోయినట్టు అన్నమాట. పై చూసినట్లయితే అంగారగ్రహం మీద ఆ రకంగా. దాని తర్వాత ఈ జియోలాజికల్గా వెరైటీగా ఉంటుంది. ఈ వాల్కనోస్, క్యానియన్స్ వాటిలో ఉంటాయి. పోలార్ ఐస్ క్యాప్స్ ఉన్నాయి. మనం చూసినట్టయితే మనం మార్స్ గ్రహం మీదకి దింపి మనం రోవర్లు ఇవన్నీ కూడా పంపిస్తున్నాం కాబట్టి వాటిల్లో చూసినప్పుడు మనకి పోలార్ ఐస్ క్యాప్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఈ క్యానియన్స్ కూడా మనం చూస్తే 3,000 మైళ్ళ దూరంలోగా ఉన్నాయన్నమాట. ఆ రకంగా మనం చూస్తే దానిలోనూ థిన్ అట్మాస్ఫియర్. అందుకని బ్రీదింగ్కి కావలసిన లైఫ్ సపోర్ట్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత ఈ డస్టీ విండ్స్ మార్స్ చుట్టూ తిరుగుతాయి. అందుకని ఈ రకంగా మార్స్ అంగారక గ్రహం మీద చూసినట్లయితే మనకి ఈ రకంగా కనిపిస్తుంది. అందుకని మనకి ప్రత్యేకంగా కొత్తగా ఏం లేదు. అక్కడ వాటర్ కనుక ఏమైనా ఉందేమో అని చెప్పి ఉన్నారు. H2O లాంటిది కూడా ఐస్ క్యాప్స్ ధృవాల దగ్గర ఉండొచ్చు, కానీ మామూలుగా మనకి లైఫ్ సపోర్టింగ్ కింద బ్రీత్ చేయడానికి లేకుండా ఉందను. అందుకని
వీటిలటి యొక్క స్టడీస్ నుంచి మనం ఏ రకంగా ఏదైనా పైకి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక స్థావరం ఏర్పాటు చేయాలంటే ఇలాంటి కండిషన్స్ని ఓవర్కమ్ అయ్యి ఏ రకంగా చేయగలమని మన స్పేస్ సైన్స్ అంతా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.